ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బెస్ట్ ఎమ్మెల్యేలు ఎవరు? మరి అందులో సినీ నటుడు నందమూరి నటసింహం బాలయ్య నంబరు ఎంత అంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలు బెస్ట్ ఎమ్మెల్యేలు వీరే అని చెప్పేసి ఒక సంస్థ ప్రకటించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో ఎమ్మెల్యేలు ప్రభుత్వ పనితీరుపై వివిధ సంస్థలు సర్వే చేస్తున్నాయి. ప్రభుత్వ పాలన ఎలా ఉంది, నియోజకవర్గాల్లో అభివృద్ధి, ఎమ్మెల్యే పనితీరు వంటి విషయాలపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం అధికార తెలుగుదేశం పార్టీ స్వయంగా కొన్ని సర్వేలు చేయించుకుంటుండగా మరికొన్ని సంస్థలు స్వతంత్రంగా సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో రైస్ అనే సంస్థ కూడా నియోజకవర్గాల వారీగా సర్వే చేసినట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరుపై మదింపు చేసిన రైస్ సంస్థ టాప్ 10 ఎమ్మెల్యేల పేర్లు ఈ సందర్భంగా ప్రకటించింది. ఇందులో ప్రముఖ సినీ నటుడు నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా చోటు దక్కించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రజాప్రతినిధుల పనితీరును అంచనా వేయడానికి రైస్ సంస్థ కొన్ని కీలకమైన శాస్త్రీయ సూచనలు పరిగణలోకి తీసుకొని సమాచారం సేకరించినట్లుగా రైస్ అనే సంస్థ ప్రకటించింది. ఇందులో ప్రధానంగా ఎమ్మెల్యేల నాయకత్వ పటిమ, నియోజకవర్గాన్ని ముందుకు నడిపించడంలో స్థానిక యంత్రాంగాన్ని సమన్వయం చేసే విధానాన్ని పరిశీలించినట్లుగా చెబుతున్నారు. మరి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, నియోజకవర్గాల అభివృద్ధిలో చూపిన చొరవ వంటి ఫలితాల ఆధారిత ప్రజాసేవను కొలమానంగా తీసుకున్నామని ఆ సంస్థ తెలియజేసింది. వీటికి తోడు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండడం, పారదర్శకమైన బాధ్యతాయుతమైన సుపరిపాలన అందిస్తూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండటాన్ని ప్రధాన సూచికలుగా పరిగణించి ఈ ర్యాంకులను కేటాయించినట్లుగా వాళ్ళు వెల్లడించారు. రైస్ సర్వే సమగ్ర నివేదిక ప్రకారం విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ప్రథమ స్థానంలో నిలిచాడని, సీనియర్ ఎమ్మెల్యే అయిన గద్దె తన పనితీరుతో ఏపీలోనే అత్యుత్తమ ఎమ్మెల్యేగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడని తెలియజేసింది. నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన వేగం ఈ ర్యాంకుకు కారణమని ఆ సంస్థ వెల్లడించింది. ఆయన తర్వాత వరుసగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అంటే వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వితీయ స్థానంలో నిలవగా, పాలకల్లు ఎమ్మెల్యే జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు తృతీయ స్థానాన్ని దక్కించుకోవడం, ఆ తర్వాత వీరితో పాటు ఈ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాస్, కదిరి ఎమ్మెల్యే కె వెంకటప్రసాద్, తర్వాత విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నయన, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ టాప్ 10 అత్యుత్తమ ఎమ్మెల్యేల జాబితాలో నిలవడం ఈ సర్వే నివేదిక ఈ 10 మంది ఎమ్మెల్యేల ప్రతిభను మెచ్చుకోవడమే కాకుండా ఆసక్తికర వివరాలను కూడా బయటపెట్టడం జరిగింది. పారదర్శకమైన సుపరిపాలనను అందిస్తూ అభివృద్ధి ఫలాలను ప్రజల దరికి చేర్చడంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు మిగిలిన వారి కంటే చాలా ముందున్నారని రైస్ సంస్థ స్పష్టం చేసింది. అయితే ఇదే సమయంలో కూటమికి కంచుకోటలుగా భావించే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందని కూడా సర్వేలో తేలడం గమనార్హం. ఈ ప్రాంతాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవడం కూటమి ప్రభుత్వానికి ఒకంత ఆందోళన కలిగించే విషయమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.